మా ప్రభు నివసిస్తున్నామన్న మీ అందరి శుభం ఉందండి. ఈరోజు దేని వాగ్దానం కీర్తన గ్రంథం 108వ అధ్యాయము 3వ వచనము. నీలో గిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండను, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మడు తెలిసి ప్రార్థన చేసి విడుదల చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడక్కడ నేను దిన కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను, 10,000 అయిపోతే బైబిల్ ఇది పూర్తి రాస్తానండి. దేవుని కృప వల్ల ఇంకా ఉపాసపద్ధతులను కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా దేవుడు ఇక్కడ దీనికి మరి కుటుంబ ఆశీర్వాదాలు చూసుకుంటే సామెతల కింద 31వ అధ్యాయం 10-28 విషయంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్తిప కంటే అమూల్యమైనది అంటున్నారండి. ఇంకా 8వ విషయంలో చూస్తే ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ అని ఇక్కడ దేవుడు చెప్తున్నారనమాట. ఇంకా కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే అంటున్నారండి దేవుడు. అవునండి, దేవుడు ఒక రాత్రి కూడా నన్ను మరి ప్రార్థన చేయమని లేపి మరి కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. నువ్వు లేచి రేయి మొదలుచావున నీ కన్నీళ్లు కుమ్మరించు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తిట్టేద్దామని చెప్పేసి దేవుడు మాట్లాడారండి. ఆనాటి నుండి నేటి వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తూనే ఉన్నాను అనమాట. ఈ విధంగా ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా దేవుని ఎన్ని భయభక్తులు కుటుంబాలు ఆశీర్వాదాలతో నింపబడతాయంట. రిఫరెన్స్లు కీర్తన గ్రంథం 108వ అధ్యాయము 1-2 వచనాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును అని అంటున్నారు. ఇంకా దేవుడు మరి ఇంకేమంటున్నారంటే కీర్తనలో 112వ అధ్యాయము 1-3 వచనాలలో చూసుకుంటే ఇక్కడ యెహోవాను స్తుతించుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు అంటున్నారు. మన సంతతి వారి భూమి మీద బలవంతులు అవుతారు అంటున్నారు. యథార్థవంతులు వంశం వారు దీవింపబడుదురు అంటున్నారు. కలిమియు సంపదయు వాని ఎంట ఉండను, వాని నీతి నిత్యం నిలిచును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా పిల్లలు దేవుని ఇచ్చే మరి ఆశీర్వాదాలు అనమాట. ఆశీర్వాదానికి గుర్తునమాట పిల్లలు. ఇంకా కీర్తన గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనంలో మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకు చిక్కిన మూల కమ్మల వలె ఉన్నారు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగనో ఆస్వాదింపడతారన్నమాట. సీయోనులో నుండి యెహోవా వాళ్ళని ఆస్వాదిస్తానంటున్నారు. జీవితకాలం అంతా కూడా యెరూషలేము క్షేమం కలుగుతూ చూస్తామని అంటున్నారు. నీ పిల్లలను చూస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను కాక అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఎంత మంచి వాగ్దానం వచ్చింది దానికి. మరి నీలో ఒకటి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి ఉండను, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండరు అనే వాగ్దానం అందరి జీవితంలో వారిని కోరుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతలో సర్వశక్తివంతకరమైన నామమునకు ఎలా స్తుతిస్తున్నదండి. మమ్మల్ని నిత్యముగా ఆశీర్వదించుందండి. మా సరిహద్దులను విశాలపరచుందండి. నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మాకు కీడు రాకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించుందండి. మీరు రానేర్మించడానికి మీ అందరి పంట కృప చెప్పమని ఎత్తపడగింపులో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు నిష్కృత ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.